ఒక చిన్న హాస్య కథ నిమ్మపండు పనసపండు. పూర్వం చంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి వేపకాయంత వెర్రి, వెలక్కాయంత కోపం ఉండేది. అతని తిక్కచేష్టలకి ప్రజలు భయపడినప్పటికీ పరిపాలన, దానధర్మాలు చక్కగా నిర్వహించడంతో ప్రజలు సర్దుకుపోయేవారు. పండగ రోజుల్లో, పర్వదినాల్లో రాజదర్బార్లో తనను కలిసి విధిగా బహుమానాలు సమర్పించుకోవాలని నగరవాసులకు చాటింపు వేయించారు రాజుగారు. కనుక ప్రజలు తమ వద్ద ఉన్నది రాజుగారికి బహుమతిగా ఇచ్చి, రాజుగారు ఇచ్చిన బహుమానం పుచ్చుకు వెళ్ళేవారు. ఓ రోజు రాజుగారి పుట్టినరోజు వచ్చింది. సోమయ్య అనే పేదవాడు అందరికన్నా ముందుగా రాజుగారి దర్శనానికి నిలుచున్నాడు. సోమయ్యను లోపలికి పంపారు రాజభటులు. సోమయ్య వణుకుతూ తన చేతిలోని చిన్న నిమ్మపండును రాజుగారికి బహుమతిగా అందించాడు. నిమ్మపండును చూసిన రాజుగారి కోపం తారాస్థాయికి చేరింది. ఆ నిమ్మపండుని అతని చేత మింగించండి, ఇదే అతనికి నా బహుమతి అన్నాడు రాజుగారు. సోమయ్య చేత ఆ నిమ్మపండును మింగించారు రాజభటులు. ఆ నిమ్మపండును మింగిన సోమయ్య పడి పడి నవ్వాడు. సోమయ్య ఎందుకు నవ్వుతున్నాడో సభలోని వారికి అర్థం కాలేదు. వెర్రివాడా, ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు రాజు. మరేం లేదు ప్రభూ, నిమ్మపండు తెచ్చిన నాకే ఇలాంటి శిక్ష వేస్తే నా వెనుక నిలబడినవాడు పెద్ద పనసపండుతో వచ్చాడు అని సోమయ్య చెప్పాడు. సభలోని వారంతా పగలబడి నవ్వారు. రాజుగారు కూడా నవ్వేశారు. చిరిగిన వస్త్రాలతో ఉన్న సోమయ్య ఆర్థిక పరిస్థితి ఊహించిన రాజుగారు 100 వరహాలు బహుమానంగా ఇచ్చి పంపారు.